Hello everyone, welcome back to our channel Telugu to English Teacher here. In today's video, I am going to share with you some sentences that are related to understanding related sentences. ఏంటి అండర్స్టాండింగ్ అంటే అర్థానికి సంబంధించి ఎన్నో రకాల సెంటెన్సెస్ మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కదా, వాటిని ఎగ్జాంపుల్స్తో అండ్ ఈజీ వేలో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీ ఎంకరేజ్మెంట్తోనే నేను వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తానని మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి అంటే క్రాప్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే పంట. క్రాప్ అంటే అర్థం పంట కదా. ఈ ఆన్సర్ ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేశారో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు పల్లెటూరులో ఉంటావా? ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తామని నేను మిమ్మల్ని అడిగాను కదా. దీని ఆన్సర్ డూ యూ లివ్ ఇన్ ద విలేజ్ ఈ విధంగా అడుగుతాం. 2 క్వశ్చన్స్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో చెక్ చేసుకోండి. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, సొరకాయ మనందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ సొరకాయని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, కొబ్బరి చిప్పను కూడా ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తారో తెలిస్తే మీ ఆన్సర్స్ మర్చిపోవద్దు. ప్లీజ్, మీరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్స్ మాత్రం అస్సలు చేయడం లేదు. మీరు కామెంట్స్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తేనే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సెంటెన్స్ నెంబర్ 1, నాకు అర్థం అయ్యేట్టుగా మాట్లాడు. ఇన్ ఇంగ్లీష్ యూ స్పీక్ లైక్ ఐ అండర్స్టాండ్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ వెరీ స్ట్రేంజ్ టు హియర్ యువర్ తెలుగు దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ టు హియర్ యువర్ తెలుగు దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అంటే నీ తెలుగు విచిత్రంగా ఉంది, అది నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. ఇలా మనం అంటూ ఉంటాం కదా విచిత్రంగా మాట్లాడే వాళ్ళ దగ్గర. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ ట్రయింగ్ టు సే సంథింగ్, టెల్ మీ సో ఐ కెన్ అండర్స్టాండ్. యు ఆర్ ట్రయింగ్ టు సే సంథింగ్, టెల్ మీ సో ఐ కెన్ అండర్స్టాండ్ అంటే నువ్వు నాకేదో చెప్పాలని అనుకుంటున్నావు కదా, నాకు అర్థం అయ్యేటట్టుగా చెప్పు. టెల్ మీ సో ఐ కెన్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థమయ్యే విధంగా చెప్పు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, కాస్త నిదానంగా మాట్లాడు. ఇన్ ఇంగ్లీష్ యూ స్పీక్ స్లోలీ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ షౌటింగ్ అండ్ టాకింగ్ స్పీక్ స్లోలీ అంటే నువ్వు గట్టిగా అరుస్తూ ఎందుకు మాట్లాడుతున్నావు, నిదానంగా మాట్లాడు అని. ఇలా గట్టిగా అరుస్తూ మాట్లాడే వాళ్ళ దగ్గర మనం ఖచ్చితంగా ఈ సెంటెన్స్ అయితే యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఓన్లీ ఐ నీడ్ టు హియర్ యువర్ వర్డ్స్ నాట్ ఎవ్రీవన్ ఎల్స్. ఓన్లీ ఐ నీడ్ టు హియర్ యువర్ వర్డ్స్ నాట్ ఎవ్రీవన్ ఎల్స్ అంటే నీ మాటలు అంటే నీ యొక్క మాటలు నేను మాత్రమే వినాలి, అందరూ వినాల్సిన అవసరం లేదు. లేదా నీ మాటలు నేను మాత్రం వింటే చాలు, అందరూ వినాల్సిన పని లేదు. ఇలా కూడా మనం అంటూ ఉంటాం కదా. నెక్స్ట్ అండ్ థర్డ్ సెంటెన్స్, అరిస్తే ఏ పని జరగదు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ షౌట్ నథింగ్ విల్ హ్యాపెన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఎల్ ఎట్ ఎవ్రీవన్ ఫర్ ఎవ్రీథింగ్ no one will listen to you. If you yell at everyone for everything, no one will listen to you అంటే నువ్వు గనక ఇలాగే ప్రతి ఒక్కరి మీద ప్రతి దానికి అరిచినట్లయితే నీ మాట ఎవ్వరు కూడా వినరు అని. ఎల్ అన్న షౌట్ అన్న ఒకటే అర్థం, అరవడం అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ లూజింగ్ యువర్ డిగ్నిటీ బై yelling at everyone. You are losing your dignity by yelling or by shouting at everyone అంటే నువ్వు అందరి మీద అరుస్తూ నీ మర్యాదని లేదా నీ గౌరవాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు అని. ప్రతిదానికి ఎక్కువగా అరిచే వాళ్ళని ఇలా మనం అంటూ ఉంటాం కదా. నెక్స్ట్ సెంటెన్స్, నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పు. ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ అండర్స్టాండ్, టెల్ మీ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్,
I don't understand what the teacher said. Can you please explain? I don't understand what the teacher said. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. మనం ఇలా మన క్లాస్ రూమ్స్లలో మాట్లాడుకుంటూ ఉంటాం కదా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. టీచర్ ఏం చెప్పారో నాకు సరిగ్గా అర్థం కాలేదు, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవా లేదా నువ్వు నాకు వివరిస్తావా అని ఫ్రెండ్స్ని అడిగి ఉంటాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెయిడ్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు హియర్ ఇట్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెయిడ్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు హియర్ ఇట్ అంటే నువ్వు నాకు చెప్పింది నాకు అర్థం కాలేదు, అలాగే నేను మళ్ళీ దాన్ని వినాలని కూడా అనుకోవడం లేదు అని. నచ్చని విషయాలు ఎవరైనా చెప్తే ఇలా అంటూ ఉంటాం కదా. నెక్స్ట్ సెంటెన్స్, నీకు అర్థం అయ్యేంత వరకు చెప్తాను. నీకు అర్థం అయ్యేంత వరకు చెప్తాను. ఐ విల్ టెల్ యూ అంటిల్ యూ అండర్స్టాండ్ ఆర్ ఐ విల్ టెల్ యూ టిల్ యూ అండర్స్టాండ్. ఈ విధంగా కూడా చెప్తాం. అంటిల్ అన్నా టిల్ అన్నా అయ్యేంత వరకు అని మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఓవర్ థింకింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అంటిల్ యూ అండర్స్టాండ్. యు ఆర్ ఓవర్ థింకింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అంటిల్ ఆర్ టిల్ యూ అండర్స్టాండ్ అంటే నువ్వు ప్రతిదానికి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అందుకే నేను నీకు అర్థమయ్యేంత వరకు చెప్తాను లేదా వివరిస్తాను అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ సచ్ ఏ స్మాల్ థింగ్. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ సచ్ ఏ స్మాల్ థింగ్ అంటే ప్రతి చిన్నదానికి లేదా చిన్న విషయానికి మరీ ఎక్కువగా, టూ మచ్ అంటే మరీ ఎక్కువగా ఆలోచించొద్దు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, ఏం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. వాట్ ఎవర్ ఐ సే యూ డోంట్ అండర్స్టాండ్ ఇలా కూడా అంటూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ ఈవెన్ వాంట్ టు లిజన్ టు మీ, హౌ కెన్ యూ అండర్స్టాండ్ మీ. యూ డోంట్ ఈవెన్ వాంట్ టు లిజన్ టు మీ, హౌ కెన్ యూ అండర్స్టాండ్ మీ అంటే నువ్వు నేను చెప్పేది కనీసం వినను కూడా వినడం లేదు, నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకుంటావు అని. లేదా నేను చెప్పేది నువ్వు వినాలని కూడా అనుకోవడం లేదు, నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకుంటావు అని ఇలా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యువర్ వర్డ్స్ ఆర్ గివింగ్ మీ ఏ హెడేక్. యువర్ వర్డ్స్ ఆర్ గివింగ్ మీ ఏ హెడేక్ అంటే నీ మాటలు నాకు తలనొప్పిగా ఉన్నాయి లేదా నీ మాటలు నాకు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి అని. మనకు నచ్చని మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే ఇలా ఖచ్చితంగా అంటాం కదా, నీ మాటల వల్ల నాకు తలనొప్పి వస్తుంది అని. నెక్స్ట్ సెంటెన్స్, అర్థం అయినట్టే ఉంది కానీ కాలేదు. అర్థం అయ్యి కానట్టుగా ఉంది అని మనం వాడుక భాషలో మాట్లాడుతూ ఉంటాం కదా. ఐ అండర్స్టాండ్ బట్ ఐ డోంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు మీన్ ఎట్ ఆల్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు మీన్ ఎట్ ఆల్ అంటే నీ ఉద్దేశం ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా. అంటే ఎదుటి వాళ్ళు మీనింగ్ ఏంటి, వాళ్ళ మనసులో ఏముందో మనకు అర్థం కానప్పుడు ఇలా అంటూ ఉంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, when did you become so stupid. When did you become so stupid or when did you become so stupid like this ఇలా కూడా అంటూ ఉంటాం. అంటే నువ్వు ఇంత స్టూపిడ్ లేదా ఇంత మూర్ఖంగా ఎప్పుడు తయారయ్యావు లేదా నువ్వు ఇంత మూర్ఖంగా ఎప్పుడు మారిపోయావు ఇలా కూడా అంటూ ఉంటాం కదా మనకు బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర. నెక్స్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎవరికి అర్థం కాలేదా, ఎవరికి అర్థం కాలేదా. ఇన్ ఇంగ్లీష్, నో వన్ అండర్స్టాండ్స్, నో వన్ అండర్స్టాండ్స్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ వాట్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్. టెల్ మీ వాట్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్ అంటే ఇందులో నీకు ఏది అర్థం కాలేదో చెప్పు లేదా ఇందులో నువ్వు ఏది అర్థం చేసుకోలేకపోయావో చెప్పు అని అర్థం. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వీడియో, యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సే సో ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సే సో ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అంటే నువ్వు నేను చెప్పింది ఏది కూడా అర్థం చేసుకోవడం లేదు, అందుకే నేను నీకు ఏ విషయం కూడా లేదా ఏది కూడా చెప్పాలని అనుకోవడం లేదు అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అంటే తెలుసు కదా తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకు వీడియోస్ బాగా లైక్ చేసి ఇంకా దీనిలో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేవాళ్ళు కామెంట్ రూపంలో, ఇప్పుడు మాత్రం చేయడం లేదు. ప్లీజ్ మర్చిపోకుండా టుడేస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, దానివల్ల మీ ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.